రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ జిల్లా రామాయంపేటలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వరదలో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను సురక్షితంగా రక్షించింది రెస్క్యూ టీం. భారీ వర్షాల దాటికి రామాయంపేట ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీ నీట మునిగింది. దీంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం సురక్షితంగా వేరే హాస్టల్కు విద్యార్థులను తరలించారు. అక్కడ చాలా వాన మన ప్రయత్నం మనం చేయాలి. డిఎస్ గారితో మాట్లాడాము, అందరు అలర్ట్ ఉన్నారు. కానీ ఏంటంటే వెదర్ సహకరించాలా. ఈ వెదర్ మంచిగా కాగానే వెంటనే హెలికాప్టర్ వస్తుంది, చాపర్ ఒకటే మిమ్మల్ని కాపాడుతుంది. చాపర్ ఇక్కడికి వెళ్ళి పోయే పరిస్థితి అందరు రెడీగా ఉన్నారు. 4 తోవలు ట్రై చేసింది. ఎక్కడికి వెళ్ళిపోయినా 3-4 కిలోమీటర్లు మొత్తం ఇది ఉంది, వాటర్ ఉంది. మీరు ఏమి ఇది కాకండి, మేము ఉన్నాం. ఓకేనా? ఇక భారీ వర్షాలకు నిజాంపేట మండలం నందిగామ గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో సుమారు 10,000 కోళ్లు మృతి చెందాయి. సుమారు 14 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని పౌల్ట్రీ ఫారం యజమాని చెబుతున్నారు. ఇక హవేలీ గన్పూర్ మండలం నక్కవాగులో ఓ కారు కొట్టుకుపోయింది. తనను రక్షించాలని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు కారులో ఉన్న వ్యక్తి. ఘటనాస్థలికి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చేరుకున్నారు. మరోవైపు రాజపేట వాగు వద్ద ఆటో కొట్టుకుపోయింది. 2 వ్యక్తులు చెట్టును పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. చెట్టు చెట్టు రాయ్ చెట్టుకిరా ఇక మెదక్ జిల్లా రామాయంపేటలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. వరదలో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను సురక్షితంగా రక్షించారు. భారీ వర్షాల దాటికి రామాయంపేట ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజ్ నీట మునిగింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న పరిస్థితి. ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా వెదర్ అప్డేట్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చూస్తున్న మొత్తంగా మెదక్ జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా విద్యార్థులైతే సురక్షితంగా తరలించారు వేరే హాస్టల్కు. కానీ ఇంకా వరద కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. సో రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయా? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఉమ్మడి మెదక్ జిల్లాని నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వర్షం వదలడం లేదు. నిన్న సాయంత్రం వరకు వస్తూ పోయిన వర్షం నిన్న సాయంత్రం ప్రారంభం ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం ఉమ్మడి మెదక్ జిల్లాలో నమోదైనది కనిపిస్తుంది మనకి ఇక్కడ. దీంతో ఇప్పటికే గత వారం క్రితం వచ్చిన భారీ వర్షాలకి, తుఫానికి మొత్తం వాగులు, వంకలు, చెరువులు అన్ని కూడా నిండిపోయాయి. ఈ రోజు నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకి అవన్నీ కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. చెరువుల కట్టమైపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెరువులు, లోతట్టు ఇవన్నీ మునిగిపోయి గ్రామాల్లోకి, లోతట్టు ప్రాంతాల్లోకి వరద వస్తుంది. ఇందులో భాగంగానే రామాయంపేటలో ఉన్న ఎస్సీ రెసిడెన్షియల్, ఉమెన్స్ రెసిడెన్షియల్ హాస్టల్లోకి ఈ వరద వచ్చింది. దాదాపు అందులో 300 పైగా విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరినీ గత రాత్రి నుంచి వరద చుట్టుముట్టడంతో వాళ్ళ భవనాలు బయటకు రాలేకపోయారు. ఈ రోజు మధ్యాహ్నం కూడా వాళ్ళు ఆహారం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సమాచారం అందుకున్న అధికారులు వాళ్ళని స్థానికంగా ఉన్న మరో హాస్టల్ కి తరలించారు. వారికి సహాయక చర్యలు అందించారు. ఇక గణపూర్ ఆనకట్ట, మన గణపూర్ మండలంలో వాగు దాటుతూ, నక్కవాగు దాటుతూ ఒక కారు ఆ వరదలో కొట్టుకొని పోయింది. అంతేకాకుండా ఆటో కూడా కొట్టుకొని పోయింది. వాళ్ళకి ఎస్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు వచ్చి సాయం అందించి వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇది మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం చాలా ప్రమాదకరంగా చెరువులు, వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాటికి వరద ముంచెత్తుతూ ఉంది. దీంతో తీవ్రమైన పంట నష్టం ఏర్పడుతుంది మనకి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. థ్యాంక్ యూ క్రాంతి. మెదక్ జిల్లాను కుండపోత వర్షం దంచికొడుతోంది. పలు గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయిన పరిస్థితి. వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగి ఇసుక మేటలు వేసింది. ఇళ్లలోకి వరద నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. జిల్లాలో చెరువులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక మెదక్ జిల్లాలో రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. మెదక్ పట్టణం పూర్తిగా జలమయమైంది. జిల్లాలో 10 మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లా పెదశంకరంపేట మండలంలో 20.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. టెక్మల్ మండలం బోడగట్టు వద్ద 21.1, రామాయంపేటలో 17.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక చేగుంట మండలం పూర్తిగా జలమయమైంది. పెదశంకరంపట్నం
రామాయంపేట మండలాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిసి ముద్దాయి. హవేలీ గన్పూర్ మండలం రాజ్పేట తండా పరిధిలోని కాప్రాయపల్లి దూప్సింగ్ తండాకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రామాయంపేట మండల పరిధిలోని ధర్మారం శివారులో రహదారిపై వరద నీరు ప్రవహించడంతో చేగుంట మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ మండలంలోని రాయనపల్లి ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. పాతూరు నుంచి రాయనపల్లికి రాకపోకలు తాత్కాలికంగా బంద్ అయ్యాయి. కాజాపూర్ నుంచి రాయనపల్లికి కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక నిజాంపేట మండలంలోని చెల్మెడ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చెల్మెడ నుంచి బీబీపేటకు నిజాంపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. టెక్మల్ మండలంలోని నార్సింగ్ పెదశంకరంపేట మధ్య వరద నీరు రహదారిపై ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలో రోడ్డుకు అడ్డంగా మహావృక్షం నేలకొరిగింది. అక్కడ నుంచి మెదక్ పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ వైర్లపై మహావృక్షం పడడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మెదక్ మండలంలోని రాయనపల్లి ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. హవేలీ గన్పూర్ మండలంలో కొత్త చెరువు తాండవాగు ఉధృతంగా ప్రవహించడంతో వందలాది ఎకరాల పంట నీట మునిగింది. ఇక హవేలీ గన్పూర్ మండలం తిమ్మాయిపల్లి ఊర చెరువు నుంచి గ్రామంలోకి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. ప్రజలను తాళ్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. వినాయక చవితి పండుగ రోజు జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజాప్రతినిధులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. మెదక్ ఎల్కతుర్తి నేషనల్ హైవే నుంచి వరద నీరు భారీగా వెళ్తోంది. డి ధర్మారం వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక అటు కరీంనగర్ వరంగల్లో కూడా వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.